అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం మంత్రి సీతక్క. తెలంగాణకు పోషకాహార రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించాలని, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న అదనపు పోషకాహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు అందించనున్నారు. శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ శాఖ ముఖ్య కార్యదర్శి అయితే అదేవిధంగా కమిషనర్తో మాట్లాడారనమాట. మొత్తంగా చేపడుతున్న పథకాలు, చేపట్టే కార్యక్రమాలపై సంక్షేమ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 2199 అంగన్వాడీలకు భవనాలు మంజూరు చేస్తే 500 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. మిగతా భవనాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. సాక్ష్యం అంగన్వాడీలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ఫ్రీ స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ములుగు జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా చిన్నారులకు పాలందిస్తున్నాం. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్లు అయితే నిర్వహించాలి అని అన్నారన్నమాట. ఈ విధంగా అంగన్వాడీలకు అయితే శుభవార్త అని చెప్పుకోవచ్చు. కొత్త కార్యక్రమం అయితే రాబోతుంది. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.